రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతాయని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, నల్గొండ జిల్లా నోడల్ అధికారి అనితా రామచంద్రన్ అన్నారు. నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో 4 పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదివారం నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించిన 4 పథకాల అమల్లో భాగంగా రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి, నల్గొండ జిల్లా నోడల్ అధికారి అనితా రామచంద్రన్ నల్గొండ మండలం గుండ్లపల్లి గ్రామంలో ఈ 4 పథకాల కింద లబ్ధిదారులకు మంజూరు ఉత్తర్వులను అందజేశారు. 115 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు ఉత్తర్వులను అందజేయగా 90 మందికి రేషన్ కార్డులు, ఆత్మీయ భరోసా కింద 12 మందికి, అలాగే రైతు భరోసా కింద 652 మంది రైతులకు లబ్ధిని చేకూర్చే పత్రాల్ని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి ఆమె అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో నోడల్ అధికారి అనితా రామచంద్రన్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా గణతంత్ర దినోత్సవం రోజున ఆదివారం అత్యంత అట్టహాసంగా పై 4 పథకాలను అన్ని జిల్లాల్లో ప్రారంభించడం జరిగిందని అన్నారు. ఈ పథకాల కింద లబ్ధి రాని వారు బాధపడాల్సిన అవసరం లేదని, ఈ అన్ని పథకాలు నిరంతరం కొనసాగుతాయని, వీటికి ఎలాంటి ఆఖరి తేదీ అన్నది లేదని తెలిపారు. గుండ్లపల్లి గ్రామంలో ఇండ్లు మంజూరు చేసిన 115 మంది లబ్ధిదారులు త్వరగా ఇండ్లు నిర్మించుకోవాలని, 6 నెలల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి గృహ ప్రవేశాలకు వస్తామని అన్నారు. అలాగే నిరుపేదలు, కార్డులు లేని వారికి 90 మందికి గుండ్లపల్లిలో రేషన్ కార్డులు మంజూరు చేయడం జరిగిందని, వారందరికీ ప్రతి నెల ప్రభుత్వం రేషన్ అందిస్తుందని తెలిపారు. 2023-24 సంవత్సరంలో ఉపాధి హామీ జాబు కార్డు కలిగి ఉండి నెలకు కనీసం 20 రోజులు పనిచేసిన 12 మందికి గ్రామంలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద ఒక్కో విడత 6,000 చొప్పున 12,000 రూపాయల్ని వ్యవసాయ కూలీలకు ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతున్నదని ఆమె వెల్లడించారు. రైతు భరోసాలో భాగంగా 652 మంది రైతులకు సంవత్సరానికి 12,000 చొప్పున ఆర్థిక సహాయం అందించడం జరుగుతుందని, రేపటి నుండే వారి వారి అకౌంట్లో డబ్బులు జమవుతాయని, ఈ మొత్తంతో రైతులు వారి వ్యవసాయ కార్యక్రమాలకు వినియోగించుకోవచ్చని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వం అందిస్తున్న అన్ని పథకాలను గుండ్లపల్లిలో పండగ వాతావరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమాలను ప్రారంభానికి రావడం సంతోషంగా ఉందని ఆమె తెలిపారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, పేదల కళ్లల్లో ఆనందం కలిగినప్పుడే పండగని అన్నారు. ఇలాంటి పండుగ వాతావరణం గణతంత్ర దినోత్సవం రోజు రాష్ట్ర వ్యాప్తంగా కలిగిందని, రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కింద నిరుపేదలకు లబ్ధి కలిగించడం సంతోషమని తెలిపారు. గుండ్లపల్లి గ్రామంలో అత్యంత నిరుపేదలు, వెనకబడిన వారు ఉన్నందున ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగిందని, ఇందులో భాగంగా 115 మందికి ఇండ్లు, 90 మందికి రేషన్ కార్డులు, 652 మందికి రైతు భరోసా, 12 మందికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద మంజూరీ పత్రాలు ఇవ్వడం జరిగిందని ఆమె వెల్లడించారు. ఇవి నిరంతర ప్రక్రియ అని, కొనసాగుతాయని, రాని వారు ఎవరూ కంగారు పడాల్సిన అవసరం లేదని తెలిపారు. అన్ని పథకాలు ఎలాంటి వ్యత్యాసం లేకుండా, పక్షపాతం లేకుండా శాచ్యురేషన్ పద్ధతిలో అందిస్తున్నామని తెలిపారు. ఇంటి స్థలం ఉన్న వారికి మొదటి విడతన ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని, అనంతరం తక్కిన వారికి కూడా మంజూరు చేస్తామని ఆమె వెల్లడించారు. అంతకుముందు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోసిగి మండలం చంద్రవంచలో ప్రారంభించిన 4 పథకాల ప్రారంభ కార్యక్రమాలను ఆన్లైన్ ద్వారా ప్రజలు తిలకించారు. అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మండల ప్రత్యేక అధికారి డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, జిల్లా అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.